ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్లో ఎస్సీ వర్గీకరణ కోసం వేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ నివేదిక, రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత వేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను నిన్న క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల సంఘాలకు మా మాల ఉపకులాలందరికీ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నవంబర్ 15వ తేదీన ఈ యొక్క కమిషన్ను చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. 2 నెలల కాల వ్యవధి ఇచ్చి ఈ 2 నెలల్లో నువ్వు మాకు నివేదికనివ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో ఈ ఎస్సీ వర్గీకరణ మీద రామచంద్రరాజు కమిషన్ను ఇదే చంద్రబాబు నాయుడు వేయటం జరిగింది. వేస్తే ఈ రామచంద్రరాజు కమిషను 1997లో నివేదికనిచ్చింది. అంటే సంవత్సరం పైచిలకు టైం పట్టింది. ఆ తర్వాత 2006లో ఉషా మెహ్రా కమిషన్ వేస్తే, అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేస్తే 2007 అప్పుడు ఈ ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. దానికి కూడా సంవత్సరం పైసలకు పట్టింది. కేవలం ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈయన యొక్క నివేదికను 100 రోజుల్లో ఇచ్చాడు. 100 రోజుల్లో ఎలా ఇవ్వగలుగుతాడు మీరు చెప్పండి. వాస్తవంగా వర్గీకరణ అనేది రాజ్యాంగపరంగా చట్టపరంగా మీ అందరికి తెలుసు ఎలా జరగాలో. అయితే ఇక్కడ ఈ రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి కమిషను ఏం చేసింది, ఈ 100 రోజుల్లో ఈ 26 జిల్లాలు ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం ఉమ్మడి 13 జిల్లాలో మాత్రమే పర్యటించింది. కావాల్సింటే నా దగ్గర ఆధారాలతో కూడా ఉన్నాయి. వాస్తవంగా 26 జిల్లాలు పర్యటించాలి కదా, పర్యటించాల. ఆ తర్వాత ప్రతి ఒక్క దళిత కాలనీల్లో పర్యవేక్షణ జరపాల. ఏ దళిత కాలనీల్లో వీళ్ళు పర్యటించాల అది తీసేయండి. ఆ తర్వాత ఈ ఎంపెరికల్ డేటా అంటే ఈ యొక్క 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వారిలో ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు రాజకీయాల్లో ఉన్నారు, ఎవరు అభివృద్ధి చెందున్నారు, ఎవరు అట్టడుగున పడి ఉన్నారు, వాట్ స్థితిగతుల మీద తీల ఇది ఎంపెరికల్ డేటాలది. వాస్తవంగా ఈ కులగణన ఎప్పుడు చేశారు, 2018-19లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు అక్కడ వాలంటీర్ల సంస్థ చేసినటువంటి డేటాను పరిగణలోకి తీసుకున్నాడు. అది ఎట్లా తీసుకుంటారు మీరు చెప్పండి. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు 2025 సెన్సస్ ప్రకారం నువ్వు కులగణన తీసుకొని వర్గీకరణ చేయాలి, అది తీసుకోవాలా. మా దగ్గర 2025 కులగణన లేదు కాబట్టి 2011 లెక్కల ప్రకారం కులగణన ఉంది, దాని ప్రకారమే వర్గీకరణ చేసామంటారు. దాని ప్రకారం ఎలా చేస్తారు నువ్వు వర్గీకరణ? ఇది తప్ప కాదా? ఏది ఏమైనా ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక తప్పులు తడాక వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. ఇప్పుడు 2025 లెక్కల ప్రకారం మాలలు ఎంతమంది, మాలల ఉపకులాలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, మాదిగ ఉపకులాలు ఎంతమంది, సంచార జాతులు ఎంతమంది, సంచార జాతుల ఉపకులాలు ఎంతమంది, వాట్ అని లెక్కలు తేల్చి మీరు వర్గీకరణకి వెళ్ళమని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సూటిగా ప్రయత్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో వర్గీకరణ అనేది గతంలో ఏబిసిడీలుగా చేశాడు, ఏబిసిడిగా చేశాడు రామచంద్రరాజు కమిషన్ ప్రకారం. అది కొట్టివేసిన సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే 3 గ్రూపులుగా చేశాడు. ఈ 3 గ్రూపుల్లో సంచార జాతులు 1%, మాదిగా దాని ఉపకులాలకు 6.5%, మాలా దాని ఉపకులాలకు 7.5%. అంటే ఈ సంచార జాతుల్లో ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్లు అయిన వాళ్ళు లేకపోతే అది కూడా తిరిగి వచ్చి మాదిగలకు వస్తుంది. అప్పుడు మాలా మాదిగలకు ఈక్వల్గా అవుతుంది 7.5. ఇక్కడ వాస్తవ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలు ఉంటే కేవలం 30 నుంచి 35 లక్షల మంది మాత్రమే మాదిగలు ఉన్నారు. ఈ మాలలకి మాదిగలకి సమానమైనటువంటి వాటాను పంచుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మాలలను అణగదొక్కాలని, కక్షపూరితంగా మాలలను నాశనం చేయాలని, మాలల మీద కక్షపూరితంగా మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట చెప్పారు, అయ్యా జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని అన్నాడు. జిల్లాల యూనిట్గా చేస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట మార్చి రాష్ట్ర యూనిట్గా వర్గీకరణకు పోతున్నాను అంటాడు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో ఆమోదింపజేసి
ఈ క్యాబినెట్లో ఆమోదింపజేసిన దాన్ని మళ్ళా శాసనసభలో అంటే అసెంబ్లీలో ఆమోదింపజేసి ఆ తర్వాత శాసన మండలిలో ఆమోదింపజేసి ఆ తర్వాత చట్టబద్ధత కల్పించి రాజ్యాంగం ప్రకారం కాకుండా ఈ చట్టబద్ధత కల్పించి వెంటనే ఈ యొక్క వర్గీకరణను అమలుపరుస్తాడు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకం ఇది, చట్ట వ్యతిరేకం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టి దీని మీద ఊరుకునే ప్రసక్తే లేదు. మేము న్యాయ పోరాటం ఒక పక్క తెస్తూ ఇంకొక పక్క మళ్ళీ రోడ్ల మీదకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉపకులాల్లో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆ తర్వాత రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తే రావాలా. మనకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, మన జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలా. మొన్ననే పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రిజర్వేషన్ కోటాలో గెలిచినటువంటి మాల ప్రజాప్రతినిధులు ఖబర్దార్ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు తోటి? ఇది తప్పుల తడక కమిషను, ఈ కమిషన్ నివేదికను మరి మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తుంటే మరి నిమ్మక నీరెత్తినట్లుగా ఎందుకున్నారు? మీరు భోగభాగ్యాలు అనుభవిస్తూ మీ బిడ్డలో మీరు ఉంటే మరి జాతి బిడ్డలు అంధకారంలో కలిసిపోతుంటే చూస్తూ ఉంటారా? ఖబర్దార్ ప్రజాప్రతినిధులారా, మీకు తెలియజేస్తున్నాను. దీన్ని మీరు వ్యతిరేకించకపోతే మీ ఇళ్ళ ముట్టడి చేస్తామని, మిమ్మల్ని హరాజ్ చేస్తామని తెలియజేస్తున్నాను.